రెండు ఉన్నాయన్న. ఇంకో మైక్ గారు ఇంకో మైక్ ఇంకొక మైక్ కావాలి. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య మేము బెస్ట్ కపుల్ కాంపిటీషన్ చాలా చక్కగా నిర్వహించాం. అందులో 200 కపుల్స్ పార్టిసిపేట్ చేయగా అతి కష్టం మీద ముచ్చటైన 3 జంటల్ని మేము ఎంపిక చేసి ఈరోజు మీ అందరి సమక్షంలో కూడా బెస్ట్ కపుల్ని సెలెక్ట్ చేద్దామని చెప్పి ఇక్కడ గ్రాండ్ ఫైనల్స్ నిర్వహిస్తున్నాం. మరి ఇప్పుడు నేను కపుల్స్ని పిలుస్తాను, మీరు అందరూ కూడా చప్పట్లు కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బ్రహ్మాండంగా జరుగుతుంది. ముందుగా మన ముందుకు వస్తున్న జంట యాదగిరి పోచమ్మ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు యాదగిరి పోచమ్మ గారు. ఓకే అండి, ముందుగా ఇప్పుడు మన ముందుకు రాబోతున్న జంట యాదగిరి పోచమ్మ గారు. సో యాదగిరి పోచమ్మ గారు ప్లీజ్ వెల్కమ్. బెస్ట్ కపుల్ ఎవరో ఇప్పుడు మనం సెలెక్ట్ చేయబోతున్నాం. నమస్తే తమ్మి. నమస్తే సార్, నమస్తే. కుకో కూర్చోండి సార్. కుకోవే. కంగ్రాట్స్ అండి, గ్రాండ్ ఫైనల్స్కి వచ్చేసారు సార్. ఇప్పుడు మొదలు పెడదామా? మొదలు పెట్టినాక చిచ్చి అది కాదండి, మన కాంపిటీషన్ మొదలు పెడదామా అని అడుగుతున్నాను. మొదలు పెడదాం. ఓకే సార్, ముందుగా మిమ్మల్ని అడగబోయే ప్రశ్న, మీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా సార్? రెండు కాదు, మరి సహజీవనం అంటే డేటింగ్. ఏమే? ఓహో సార్. తర్వాత ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది సార్? 2-3 కన్నా వదిలేసినాం. అదేంటి? సహజీవనం డేటింగ్. ఏమే? సార్ మిమ్మల్ని చూసే ఇంకో ప్రశ్న అడగాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి సార్? భార్యాభర్తల్ని అడగాలి. మరి మీరేంటి? సహజీవనం డేటింగ్. ఏమే? ఓహో సార్, ఇంకో ప్రశ్న సార్. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మా టీవీ చూస్తారా, ఈ టీవీ చూస్తారా సార్? FTV, ఫ్యాషన్ టీవీ. అదేంటి? సహజీవనం డేటింగ్. ఏమే? ఓహో సార్, ఇక చివరి ప్రశ్న సార్. మీకు రాముడు అంటే ఇష్టమా, రావణుడు అంటే ఇష్టమా సార్? రావణుడు అంటే ఇష్టం. అదేంటి? డేటింగ్. సహజీవనం. ఏమే? అదేంటి సార్, సహజీవనానికి దీనికి ఏంటి సంబంధం? మరి దీనికి నాకేంటి సంబంధం? ఓహో, మీకు ఈ ప్రైజ్ ఇవ్వలేదు, మీరు వెళ్ళిపోండి. ఎందుకు రాదు ఈ ప్రైజ్? మీది సహజీవనం కదా. అంటే డెట్టింగ్. ఏమే? ఏందే ఆయన ఏమే అంటే అవంటావు, నేనేమే అంటే నవ్వు అనాలి. ఏమే? ఈ ప్రైజ్ మాకు రావాలంటే ఏం చేయాలి? ముందు మీరు వెళ్ళి పెళ్లి చేసుకుని రావాలి. మీరిచ్చే ఇంత ప్రైజ్ కోసం మేము పెళ్లి చేసుకోవాలనా? చేసుకోం. మేము వెళ్ళి సహజీవనం చేసుకుంటాం, డెట్టింగే చేసుకుంటాం. ఏమే? చల్లాడు. ఇంకోసారి రాకిట్లా నువ్వు మళ్ళీ. ఇదే ఎక్కడ కపుల్ రా బాబు, బ్రహ్మాండమైన టిస్ట్ ఇచ్చారు. సరే, మన కాంపిటీషన్ లో ఇప్పుడు బెస్ట్ కపుల్ కాంపిటీషన్ లో రెండో జంట ఎవరో ఇప్పుడు మనం చూద్దామండి. రెండో జంట అవధాని శర్మ, కనకాంబరం. అవధాని శర్మ, కనకాంబరం గారు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. బెస్ట్ కపుల్ అవార్డు వాళ్ళు కూడా గెలుచుకుంటారు లేదో
మనం చూద్దామండి. ప్లీజ్ వెల్కమ్ అండి అవధాని శర్మ గారు. నమస్కారం. నమస్కారం అండి. చూడముచ్చటైన జంట. కంగ్రాట్స్ అండి. ఇప్పుడు మొదటి ప్రశ్న, మీది లవ్ మ్యారేజా అండి అరేంజ్డ్ మ్యారేజా? మాదండి. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. అప్ప నువ్వు చెప్పమంటే నువ్వు చెప్పొచ్చుగా. అప్ప నువ్వు చెప్పొచ్చు. ఓకే ఓకే ఓకే, మీది ఖచ్చితంగా అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యి ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ ప్రశ్న, మీకు పిల్లలు ఎంతమంది అండి? మాకండి. నువ్వే చెప్పు. అప్ప నువ్వే చెప్పు. నువ్వు చెప్పు. అప్ప నువ్వే చెప్పు. ఓకే ఓకే, మీకు ఖచ్చితంగా 2 లేక 3 పిల్లలు అయి ఉంటారు. ఓకే, మిమ్మల్ని చూస్తుంటే ఇంకో ప్రశ్న కూడా అడగాలనిపిస్తుంది. ఇప్పుడు మీ ఇద్దరు ఇంట్లో ఉంటే ఎవరిది పై చేయిగా ఉంటుందండి? మా ఇంట్లోనండి. నువ్వు చెప్పు. అప్ప నువ్వు చెప్పొచ్చుగా. నువ్వు చెప్పొచ్చుగా. అప్ప నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. నేను చెప్తున్నాను, ఇంక మీరు వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. ఆ ప్రైజు ఇక్కడ వీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా నా సొంత డబ్బులతో పెద్ద ప్రైజ్ కొని అమ్మ తోడు అడ్డంగా మీ ఇంటికి పంపించేస్తా. వెళ్ళిపోండి. నువ్వే చెప్పాల్సింది. అప్ప నువ్వే చెప్తా అయిపోయిందిగా. నువ్వే చెప్పాల్సింది. అప్ప నువ్వే చెప్పొచ్చు. నువ్వే చెప్పాల్సింది. అప్ప నువ్వే చెప్పాలి. మరి భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నా కూడా చాలా ఇబ్బంది అండి బాబు. సరే, ఇక ముచ్చటగా 3వ జంట మన ముందుకు రాబోతున్నారండి. మరి ఆ 3వ జంట అయినా సరే బెస్ట్ కపుల్ అవార్డు గెలుచుకుంటారో లేదో మరి మనం చూద్దాం. 3వ జంట మన ముందుకు రాబోతున్న జంట చంద్ర ఫణమ్మ. ప్లీజ్ వెల్కమ్. ఏంటే వెనకాల నడుస్తున్నావంటే ఇక్కడ, ముందు నడుస్తున్నావంటే అక్కడ, సమానంగా నడుస్తున్నావంటే ఇక్కడ, ఏడుస్తున్నావంటే అక్కడ, ఆపేశారంటే ఇక్కడ, అంతా లేదు నీకు అక్కడ. 25 బ్యాలెన్స్ ఇక్కడ రా. ఇక్కడ నువ్వేంటి ఇక్కడ? జడ్జి ఇక్కడ. కూర్చో అక్కడ. మీరు కూర్చోండి అక్కడ. క్వశ్చన్ ఏంటి అక్కడ? అయ్యో అమ్మ, నువ్వు కింద కూర్చున్నావేంటి? పైన కూర్చో. పైన కూర్చుంటావు అక్కడ, పైన కూర్చుంటావు అక్కడ, అంత లేదు అక్కడ, అంత లేదు అక్కడ. 25 బ్యాలెన్స్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అక్కడ? ఓకే అండి, అడుగుతానండి. అడుగు అక్కడ. సార్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా సార్? లవ్ అంటాడంటే అక్కడ, లవ్ అంటాడంటే అక్కడ, వాడికి చెప్తావంటే అక్కడ, వాడికి చెప్తావంటే అక్కడ. మాది అరేంజ్డ్ మ్యారేజ్ అండి. నాకు చెప్తావంటే ఇక్కడ, నాకు చెప్తావంటే ఇక్కడ, అంత లేదు నీకు అక్కడ. 25 బ్యాలెన్స్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్కడ? తర్వాత ప్రశ్న అడుగుతాను సార్. సార్, మీకు పిల్లలు ఎంతమంది అండి? పిల్లలు అంటాడంటే అక్కడ, పిల్లలు అంటాడంటే అక్కడ, నాకు తెలియకుండా పిల్లలు ఏమైనా ఉన్నారా ఇక్కడ? పిల్లలు ఏమైనా ఉన్నారు ఇక్కడ? పిల్లలు ఎక్కడ? పిల్లలు ఎక్కడ? అంత లేదు ఇక్కడ, అంత లేదు ఇక్కడ. 25 బ్యాలెన్స్ ఇక్కడ. 25 క్లియర్ అయితేనే పిల్లలు ఇక్కడ. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ అంటే అక్కడ. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్, భార్యాభర్తలు ఆనందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఆనందం అంటాడంటే అక్కడ, ఆనందం అంటాడంటే అక్కడ సార్, ఆనందం అంటాడంటే అక్కడ, నాకు తెలియకుండా ఆనందం అనేవాడు ఎవడన్నా ఉన్నాడా ఇక్కడ? నాకు తెలియకుండా ఆనందం అనేవాడు ఎవడన్నా ఉన్నాడు ఇక్కడ? ఆనంద్ అవ్వా, మగాడి పేరైతే నీ నోట్లోంచి అక్కడ, మగాడి పేరైతే నువ్వు నోట్లోంచి అక్కడ. కోపం చూస్తున్నావంటే ఇక్కడ, కోపం చూస్తున్నావంటే చంపేస్తావు నేను ఇక్కడ, చచ్చిపోతాను చెప్పి ఇక్కడ. అంత లేదు ఇక్కడ. 25 బ్యాలెన్స్ ఇక్కడ. 25 క్లియర్ అయితేనే ఆనంద్ అక్కడ. మీరు కూర్చోండి ఇక్కడ. నువ్వు కూర్చో అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అక్కడ? ఓకే సార్. అమ్మా, తర్వాత క్వశ్చన్ నిన్నే అడుగుతున్నానమ్మా, నిన్నే అడుగుతున్నా. ఒక ఆడది అర్ధరాత్రి 12 గంటలకి నడి రోడ్డు మీద ఒంటరిగా నడిచినప్పుడే మన దేశానికి నిజమైన స్వాతంత్రం అని నేను కాదు, గాంధీజీ గారు అన్నారండి. అర్ధరాత్రి 12 గంటలకి దానికి పని ఏంటి అక్కడ? అంటే ఆవిడ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని. అర్ధరాత్రి 12 గంటలకి దానికి పని ఏంటి అక్కడ? అంటే అర్ధరాత్రి 12 గంటలకి నీకు పని ఏంటి అక్కడ? 12కి రమ్మని హింట్ ఇస్తున్నాడు ఇక్కడ. 12కి రమ్మని హింట్ ఇస్తున్నాడు ఇక్కడ. పైన చూస్తున్నాడు ఇక్కడ, పైన ఎవరైనా ఉన్నారు అక్కడ? శ్రీకాశ చూస్తున్నాడు అక్కడ, శ్రీకాశ చూస్తున్నాడు అక్కడ, సముద్ర చూస్తున్నాడు అక్కడ, పెళ్ళైంది అక్కడ, 2 పిల్లలు అక్కడ. ఆ విషయం ఇంట్లో తెలిస్తే ఇద్దరు అయిపోతుంది అక్కడ, ఇద్దరు అయిపోతుంది అక్కడ. నీకు అంత లేదు ఇక్కడ. 25 బ్యాలెన్స్ ఇక్కడ. మీ అయ్యక్కడే. నా ఫోన్ ఎక్కడ? నా ఫోన్ ఎక్కడ? హలో మామ ఎక్కడ? అల్లుడు ఇక్కడ. 25 ఎక్కడ? 25 ఎక్కడ? అమ్మ, ఫోన్ కట్ చేశాడు అక్కడ, ఫోన్ కట్ చేశాడు అక్కడ.
మీ అయ్యకి కొవ్వు అక్కడ. నేను ఇంత పిచ్చోడిని ఇక్కడ, నేను ఇంత పిచ్చోడిని ఇక్కడ. అంత